ఈరోజు ఒక చాలా బాధాకరం. మాజీ సర్పంచ్ చనిపోవడం. అది ప్రభుత్వ భూమి. ఈ ఊరికి 30 ఏళ్ల నుంచి పశువుల దవాఖాన కావాలని పోరాటం చేసింది కూడా ఆ వ్యక్తే. అది ప్రభుత్వ భూమిలో కట్టడం జరిగింది. మన ఊరి సీఎం కావడం వల్ల మన కళ నెరవేరింది. ఈ ఊర్లో డెవలపింగ్ కోసం ఆయన చాలా ముందుండి పనిచేస్తున్నాడు సీఎం గారు. సీఎంకు షాయిరెడ్డికి మరణానికి ఏమాత్రం సంబంధం కూడా లేదు. అది ప్రభుత్వ భూమిలో కట్టడం జరిగింది. ఏమైనా ఉంటే ఆయన మాజీ సర్పంచ్ అడ్జస్టింగ్ చేసుకుంటే సరిపోయేది. ఒకవేళ ఆల్రెడీ బాట ఉంది ఆయనకు, తూర్పు పేసుకెళ్ళి మంచి రోడ్డు ఉంది, బాట ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ అది ప్రభుత్వం భూమి ఉన్న రోజులు ఎవరైనా వాడుకున్నారు. ఇంకేమైనా కావాల్సింటే అడ్జస్ట్ చేసి చేస్తుంటే ఆయన ఒప్పుకున్నారు. నిన్న 6 ఫీట్లో 8 ఫీట్లో ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాతనే అది కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. ఒప్పుకోపోతే కాదు, అందరం ఒక 50 మంది 60 మంది ఉన్నారు ఆడ, మాట్లాడారు. పెద్దలందరూ కలిసి ఊరు పెద్దలందరూ మాట్లాడే కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది. ఆయన ఒప్పుకున్న తర్వాతనే బునాది తీసి కట్టడం జరిగింది. కానీ ఆయన ఇట్లా చేయడం చాలా బాధాకరం. ఈ మరణానికి ఇది సంబంధం లేదు. సీఎం గారికి, సీఎం సోదరులకు ఎట్టి పరిస్థితులు ఏమాత్రం సంబంధం లేదు. ఊరు డెవలపింగ్ కోసం సీఎం గారు ఒకటే మాట చెప్పారు, అందరు మీరు యువకులు ముందుండండి, ఊరు డెవలపింగ్ చేసుకోండి, ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదని కూడా చెప్పిండు. అన్ని విషయాలలో మీరే ముందండు పనిచేయండి అని కూడా చెప్పిండు. ఆ ప్రభుత్వ భూమిలో మనకి ఏదో కావాలంటే కాదు కదా, అది జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అయిపోయేది. ఆ మరణానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు.